తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధన సహింపగా దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యములకు చెవునీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికను పని చేయము, నీ పరిచర్ను సంపూర్ణంగా జరిగించుమని ఇక్కడ తిమోతి గారికి రాస్తున్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట, జనులు ఏంటంటే హితబోధను సహించక ఆరోగ్యకరమైనటువంటిది, ఆత్మను రక్షించేది ఆరోగ్యం ఏంటంటే అబద్ధ సంపాదన వదలటమే, లోకాన్ని నష్టం చేసుకోవటమే. ఇది ఈ విధమైనటువంటిది, ఇట్లాగ చెయ్యాలి. ఈ దురద చెవులు గలవ ఎందుకనగా జనులు హితబోధన సహింపగా దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశల వలన అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవునీయక కల్పనా కథలు వైపు తిరుగు కాలము వచ్చును. ఫిలిప్పి సంగమా, వస్తుంది ఇటువంటి పరిస్థితి. వారు నా దగ్గరికే వచ్చారు, మీ దగ్గరికి కూడా వస్తారు. జనులను చూసి మీరే మోసపోమాకండి. అక్కడికి ఎంతమంది వెళ్తున్నారు, ఇక్కడికి ఎంతమంది వెళ్తున్నారు అని మాకండి. వారు జనులు వస్తున్నారే కానీ వారు హితబోధకు కాదు. హితబోధ వారికి అనుకూలమైనటువంటి బోధ, సత్యమైన బోధ కోసం కాదు. వారు వచ్చేదంట హితబోధను సహింపక దురద చెవులు గలవారే. వారు వచ్చేది ఎందుకంటే జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనుచున్నారు. వీరే పోగు చేసుకుంటారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు, అనేక రకాలుగా వస్తుంది. కాబట్టి ఒక సేవకుడుగా, ఒక పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో అపోస్తలుగా ఉన్నటువంటి నన్ను పాడు చేయాలని చూస్తారు. కాబట్టి మిమ్మల్ని కూడా వస్తారు. ఇప్పుడు నన్ను బంధించేశానని చెప్పి, యేసుక్రీస్తు వారు లేరని చెప్పి ఎలాగైతే అపవాదం చదవుతుందో, పౌలు గారు లేరు అని చెప్పి మీ మీద కూడా వస్తారు, సంఘానికి వస్తారు, వచ్చి పాడు చేస్తారు. మీరు ప్రామాణికమైనటువంటి అట్లాంటివి చూసుకోమాకండి. ప్రామాణికమైనవి ఏవో దాన్ని బట్టి మీరు గ్రహించి ముందుకు సాగాలని చెప్పి ఆయన తెలియజేస్తున్నాడు. పేతురు గారు కూడా తన 2వ పత్రికలో రాస్తున్నాడు. 2వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1-3 వరకు ఉన్నటువంటి వచనాలు ఈ అబద్ధ ప్రవక్తలను గురించి తెలియజేస్తున్నాడు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనొచ్చు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడును. పోకిరి చేష్టలంటే అపోస్తుల వేషం వేస్తారు, లేదంటే యేసుక్రీస్తు వారి వేషం కూడా వేస్తారు. ఇంకా చాలా ప్రేమ కలిగిన వారిగా చూపిస్తారు. పోకిరి చేష్టలు, చేసేదొకటి, చెప్పేదొకటి, చేసేదొకటి. వేసుకునే డ్రెస్సు యేసుక్రీస్తు వారిలాగా ఉంటుంది, అపోస్తుల్లాగా ఉంటుంది. కానీ పోకిరి చేష్టలు అంటే ధనాపేక్షే ప్రాముఖ్యము, ధనమే ఇంపార్టెంట్గా చూపిస్తారు, ధనము కోసమే వారు ప్రాకులాడతారు. చెడు ఉద్దేశం కలిగిన వారు వీరి స్థితి, వీరు అంతము ఎట్లా ఉన్నదంటే తిమోతి గారు రాస్తున్నటువంటి తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైన పోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబట్టకు వీరిని సాతానుకు అప్పగించితిని. ఇటువంటి వారిని అంటే వ్యతిరేకిస్తున్నారు. ఈయన సువార్త పక్షాన పోరాడాలంటే 18వ వచనం మనం చదివితే అర్థమవుతుంది. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటమును పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. పోరాడాలని, ఏదైతే సత్య మార్గమును వెంబడించాలో అది నువ్వు పోరాడాలని చెబుతున్నా. అలాగైతే అట్టి మనస్సాక్షి అంతకుముందు ఉన్నటువంటి శిష్యులుగా ఉన్నటువంటి వారు కొందరు త్రోసివేశారంట. వారిలో విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె. సముద్రంలో ఓడబద్దలైపోతే ఏమవుతుంది? మునిగిపోతారు లోకంలో. అలాగే సముద్రంలో మునిగిపోతారు. లోకంలో మునిగిపోవడం కోసం చెడిన వారై ఉన్నారు. వారిలో హుమనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా వీరిని దూషించట్లేదు, శిక్షింపబడుటకై వీరిని సాతానికి నేను అప్పగించేశాను అంటున్నాడు పౌలు గారు.
మరి మీ కర్మకు మీరే బాధ్యులరా. వాడ బద్దలైపోయినటువంటి స్థితి, సముద్రంలో వాడ బద్దలైపోతే సముద్రంలో కలిసిపోతారు. అలాగే విశ్వాస జీవితంలో స్థిరంగా మీరు వాడలో ఉండండి, రక్షణ వాడలో ఉండండి, యేసుక్రీస్తు వారి యొక్క మాదిరిలో ఉండండి అని చెప్పి సువార్త ఇస్తే దాంట్లో నుంచి బద్దలైపోయిన స్థితిలో పడి లోకంలోకి, సముద్రంలోకి ఎలాగైతే అర్ధాంతరంగా వాడ బద్దలై పడిపోతారో అలా పడిపోయారు లోకంలో. వాళ్ళలో ఒకడు హుమనయును, ఇంకోడు అలెగ్జాండరు. వీరు సత్య సువార్త ప్రకారం అబద్ధదానాన్ని వదులుకోండిరా అని చెప్పినందుకు వారు ఆ పని చేశారు. కానీ ఈరోజు దుర్బోధకులు, అబద్ధ బోధకులు ఏం చెప్తారంటే, పౌలు గారు సంపాదనకు అడ్డుపడ్డారు, అందుకనే అడ్డుపడి పౌలు గారిని ఎంతో ఇబ్బంది పెట్టారు కాబట్టి పౌలు గారు సాతానికి అప్పచెప్పాడు అంటారు. ఇది దుర్బోధ. ధనాపేక్షలు, ధనాన్ని కూర్చుకునేవారు, ధన ఆలోచన కలిగిన వారు చెప్పే మాట ఏంటంటే, పౌలు గారిని ఇబ్బంది పెట్టారు, డబ్బులు రాకుండా ఆటంకపడ్డారు కాబట్టి వారు సముద్రంలో పడిపోయినట్టుగా పడిపోయారు, వారు లోకంలో కలిసిపోయారు అన్నట్టుగా శపింపబడ్డారని చెప్పి చెప్తారు. హుమనయును, అలెగ్జాండరు ఏం చేశారంటే సత్య మార్గం విషయంలో పోరాడలేదు, అబద్ధధనాన్ని వదులుకొని సత్య మార్గంలో నిలబడి పోరాటంలో నిలబడలేదు, కలిసి నాతో ఉండలేదు. వారు ఇలాగ జరిగింది, తిమోతి నువ్వు జాగ్రత్త, నువ్వు మాత్రం పోరాడు, ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి కూడా ఈ సువార్తను వింటూ మంచి మనస్సాక్షి కలిగి ఉన్నవాడు, నువ్వు కలిగిన వాడవై ఉండి నిన్ను గూర్చియు ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవల్లని వాటిని బట్టి ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను, నువ్వు ఇంకా పోరాడాలని చెప్పి ఈ ఆజ్ఞలు అప్పగిస్తున్నాను. మనకు అప్పగించబడిన ఆజ్ఞ ఏదంటే లోకాన్ని వదిలి జీవించే విశ్వాసము. ఓడ బద్దలైపోతే ఏ విధంగా అయితే అర్ధాంతరంగా సముద్రంలో మునిగి చస్తారో అలాగే లోకం కోసం వెళ్ళినోడు అర్ధాంతరంగా వెళ్ళి అదే లోకంలో మునిగి అదే లోకంలో చస్తారు అనేవి ఇక్కడ క్లియర్గా చెప్తుంది. కానీ అబద్ధ బోధకులు చెప్పే మాటలు వినొద్దు మీరు. ఫిలిప్పీలకు రాస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట, ఒక సేవకుడుగా ఆయన్నే పాడు చేయాలని చెప్పి ఆయన్నే తప్పించాలని చూశారు, మిమ్మల్ని తప్పించడం ఈజీయే. కాబట్టి మీరు తప్పిపోకుండా ఉండటం కోసమే ఈ బైబిల్ గ్రంథం ఇచ్చింది. ఏ సేవకుడైనా సరే, ఏ వేషం వేసుకొచ్చినా సరే మీరు నమ్మొద్దు. అది అపోస్తల వేషమైనా యేసుక్రీస్తు వారి వేషమైనా మీరు వారిని నమ్మొద్దు. వారి గతి సాతానికి అప్పచెప్పబట్టమే. సాతాని చేతికి అప్పగించబడిన వారే వారు, వదిలేశాడు. అందుకనే దుర్బోధ ఎలాగుంటుందో, ఎలా మంచి మనస్సాక్షి లేకుండా చెబుతారో, సువార్తను చెడు ఉద్దేశంతో చెబుతారో, మనం ఇప్పటి వరకు దేవుడు తన కనికరం చొప్పున మొత్తం మనం చూడగలటకు సహాయం చేశాడు.